ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరికీ కూడా 2026 ఆట విడుపు కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. సో ఎలా ఉంది ఏంటనేది అయ్యన్న పాత్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం గ్రౌండ్కి దిగిన తర్వాత అందరూ వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న పిల్లల్లా మారిపోయి వాళ్ళకే గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ గేమ్ అంతా? చాలా ఆనందంగా ఉందమ్మా. మళ్ళీ మేము చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి మాకు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే అవ్వకముందు మా జోష్ ఎలాగుందో ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మాకు జోష్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అందులో మీ అందరి ముందు ఇలా ఆడడం ఆనందంగా ఉంది. అంతే ప్రజలందరినీ కోరుతున్నాను, దీనికి ఒక స్ఫూర్తిగా క్రీడాకారులు తీసుకోవాలి. క్రీడాకారులు అనుభవం వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహం లేదు. అటువంటి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవ్వాలనేది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శక్తి ఉన్న క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలా, వాళ్ళు ట్రైనింగ్ కావాలా. ఈ రాష్ట్రానికి మంచి క్రీడాకారులు తయారు చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఉల్లాసం, మనిషికి ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. మా రాజకీయ నాయకులకు ఉండదు సాధారణంగా. ఆ ఎంబీబీ సీటు ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు, ఎక్కడిస్తాం. అంటే ఆ ఉల్లాసంగా ఉండాలంటే ఇటు సరదాగా ఇప్పుడు ఇంతమందిలో ఆనందంగా ఉంది. ఈ ఉత్సాహం 2-3 నెలలు ఉంటుంది మాకు. నిత్యం ప్రజల్లో సమస్యలు తెలుసుకుంటూ ఉండే వాళ్ళకి చాలా ఇది రిలాక్సేషన్ మూమెంట్. వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, స్పోర్టివ్గా తీసుకొని కాంపిటీషన్లో ఫీల్ అయ్యి ఆడుతున్నారు. సో ఎలా మోటివేట్ చేస్తారు? అంటే నేను అనేది ఏంటంటే అందరికీ ఉత్సాహం ఉందమ్మా. ఇప్పుడు వరకు అవకాశం రాలేదు అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం లేదు, అందరికీ ఉంది. మీరు ఎంత ఆనందిస్తారు, కానీ అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశానికి ఒక స్టేజ్ ఇచ్చాం, ఇప్పుడు స్టేజ్ మీద నటిస్తారు. ఇప్పుడు రేపు చూడండి, రేపు సాంస్కృతిక కార్యక్రమం మీరు అందరూ రండి. మొన్న గంట నవ్వారు మీరు, ఈ సంవత్సరం 2 గంటలు అవుతారు. ప్రెసెంట్ చాలా మంది కూడా అంటే గేమ్స్ ని బట్టి ఆడుతున్నారు. మీకు ఏ గేమ్ ఇష్టమో, మీరు ఏ గేమ్ బాగా ఆడేవాళ్ళు చిన్నప్పుడు? నేను చదువుకున్నప్పుడు అయితే వాలీబాల్ ప్లేయర్ అమ్మా. నేను డిస్ట్రిక్ట్ ఆడాను, మండలానికి డిస్ట్రిక్ట్ కూడా ఆడాను. గణబాబు గారు ఏమో స్టేట్, నేను డిస్ట్రిక్ట్ ఆడాను. ఓకే, మీరు ఆటకారియే కాదు మాటకారి కూడా అని చాలా మంది అంటుంటారు. సో చాలా మాటలు పుట్టని చెప్తూ ఉంటారు. సో టైమింగ్ మీ టైమింగ్ చాలా మందికి ఇష్టం సార్. సో లేడీస్ సార్ మీ టైమింగ్ చెప్పండి సార్. టైమింగ్ చాలా మంది కూడా సార్ మీ జోక్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఏం చెప్తారు మీ మాటకారితనానికి? మీ జోక్స్ వేసే మాట తిరిగి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానం అంతే, అభిమానం. వాళ్ళందరి అభిమానానికి దండాలు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఆడడానికి చాలా సముఖత చూపించలేదు. వాళ్ళకేం చెప్తారు, రమ్మని చెప్తారు? ఎవరికి? వైసీపీ వాళ్ళ నేను ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించాను. అసెంబ్లీలో మైక్లో చెప్పా, అందరూ రండి, పార్టీలు పక్కన పెట్టండి, ఎలక్షన్లో చూసుకుందాం, ఇటువంటి అన్నదమ్ముళ్ళగా ఉందాం పిలిచా. మరి రాలేదు. నేను చెప్తాను